బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. చాలా రోజులైంది మీరు వచ్చి. అవును. ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? అంటే పీఠంలో కూడా పారాయణాలు అవుతున్నాయి. అవును. సప్తాహం అయిపోయిందా? అవుతుంది. ఇప్పుడు ఈ రోజుతో రేపటితో కంప్లీట్ అవుతుంది. అవును, 1 వీక్ అయింది. ఇవాళతో అయిపోతుంది. రేపటితో ఉద్యాపన జరుగుతుంది. ఎంత మంది వచ్చారక్క? 22 మంది వచ్చారు. 22 మంది పారాయణం చేస్తారు. కంటిన్యూస్ గా చేస్తున్నారు. దత్త దీక్షలు అవుతున్నాయి. దత్త మాలాధారణ అయింది. రోజు దత్త భజనలు అవుతున్నాయి. అద్భుతం అక్క. వీటన్నిటితో అయితే కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి రోజు వచ్చేస్తోంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి. అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. డెఫినెట్లీ. అలాగే శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రం ఇది రాత్రి 9 వరకు ఉంది. జనరల్ గా కృతికా నక్షత్రం ఉంటుంది పౌర్ణమికి, కానీ రాత్రి మొదలవుతోంది. అంటే ఏ సమయానికి పౌర్ణమికి కరెక్ట్ గా మనం రాత్రే చూస్తాం కాబట్టి పౌర్ణిమ రాత్రి కృతికా నక్షత్రం మొదలవుతుంది, కానీ డే మొత్తం భరణి నక్షత్రం ఉంటుంది. బ్యూటిఫుల్ కదా. మరి ఈ కార్తీక పౌర్ణమి ఇంక ఇక్కడ అక్కడ అని కాకుండా అటు మన కాశీలో అనుకోవచ్చు, తిరువన్నామలైలో అనుకోవచ్చు, తమిళనాడులో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, అన్ని యావత్ దక్షిణ భారతదేశంలో, కాశీలో కూడా చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సిక్కులు కూడా చాలా అద్భుతంగా ఈ రోజున చేసుకుంటారు. గురునానక్ జయంతి అదే రోజు వచ్చింది కాబట్టి సిక్కులు కూడా దాన్ని చాలా విశేషంగా జరుపుకుంటారు. సో వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరూ ఇంత అద్భుతంగా జరుపుకునేటటువంటి కార్తీక పౌర్ణిమ ఎలా వినియోగించుకోవాలి? చాలా అద్భుతంగా వినియోగించుకోవాలి పద్మిని. ఇలాంటి శుభదినాలు మనకి స్వామి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన రోజు కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కార్తీక పౌర్ణమి అంటే. ఆ దీపపు వెలుగులు, దీపపు కాంతులు, దీపావళి అంటే చాలా ఇష్టం. అలా కార్తీక పౌర్ణమి కూడా. ఎందుకంటే ఆ వెలిగించే దీపంలో కూడా నవగ్రహ దోషాలు ఏ మనిషికి అంటే ప్రతి మనిషికి కూడా నవగ్రహ దోషం ఏదో ఒక గ్రహం వల్ల దోషం ఉంటుంది. కానీ ఆ దీపపు కాంతి వల్ల ఈ నవగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. ఎవరైతే ఆ రోజు దీపారాధన చేస్తారో, విశేషమైన కార్తీక దీపాన్ని ఎవరైతే వెలిగించుకుంటారో తులసి కోట దగ్గర తులసమ్మని పూజించి 365 ఒత్తులు ఎవరైతే తులసమ్మ దగ్గర వెలిగించుకుంటారో చక్కగా అష్టదళ పద్మం వేసి అందులో ఈ దీపం పెట్టి ఆవు నేతితో ఎవరైతే ఈ 365 ఒత్తులు వెలిగిస్తారో వాళ్ళకి సర్వ దుష్ట గ్రహ పీడ అన్నీ కూడా నివారణ జరుగుతాయి అన్నమాట. దుష్టగ్రహ పీడ కానీ ఇంకేమైనా నెగిటివ్ ఎనర్జీస్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ కాంతి మనకి ఈ దీపమే 9 గ్రహాలతో అనుసంధానమైంది. మనం వెలిగించే ఒత్తు చంద్రుడితో, అలాగే మనం వెలిగించే అగ్ని కూడా కుజుడితో. కుజుడు ఆ దీపపు ఆ ప్రమిద కూడా మట్టి, పృథ్వీ తత్వం ఉంది. మనం వేసే నూనె శని. అలాగే మనం వెలిగించిన తర్వాత వచ్చే ఛాయ, అందులో రాహు ఛాయ ఉంటుంది, కేతు ఛాయ ఉంటుంది. రాహు కూడా విచిత్ర వేస్తారు. ఒక బ్లూ షేడ్ అనేది కూడా వస్తుంది, అందులో మాడిపోయిన షేడ్ అనేది కూడా వస్తుంది. నవగ్రహాలు కూడా అందులోనే ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా దీపారాధనకు అంత విశేషమైన ఫలితం ఉంది. ఆ రోజు చేసేటటువంటి దానాలకు కూడా ఎటువంటి చిన్న దానం చేసినా కూడా మనము చాలా చాలా విశేషమైన ఫలితం స్వామిస్తున్నారు మనకి. ఇంకా ఆ రోజు త్రిపుర పౌర్ణమి అని కూడా అంటున్నాం. ఎందుకంటే ఈశ్వరుడు త్రిపురాసుడిని సంహరించిన రోజు అదే రోజు. ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసము. అందుకే ఆ రోజు ఉదయం అంతా కూడా స్త్రీలు ఉపవాసం ఉండి సాయంత్రం వాళ్ళ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలు కలగాలి అని శివారాధన చేస్తారు. కార్తీక పురాణం చదువుతారు. అలాగే విష్ణువుని, శివకేశవులు ఇద్దరిని కూడా, అంటే తులసి అంటే మళ్ళీ విష్ణువుతో సంబంధం ఉంది అక్కడ. తులసమ్మని పూజిస్తారు. లక్ష్మీదేవిని కూడా ఆ రోజు పూజిస్తే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే మన శాస్త్రాలు, పురాణాలు కూడా చెప్తున్నాయి ఆ రోజు లక్ష్మీదేవిని కూడా మనం స్మరించుకోవాల్సిన రోజు కార్తీక పౌర్ణమి రోజు అని చెప్తారు. ఖచ్చితంగా ఆ రోజు లక్ష్మీదేవిని కూడా స్మరించుకొని దీపం వెలిగించి లక్ష్మీదేవి స్మరణ, శివస్మరణ, శివకేశవుల స్మరణ, అలాగే తులసి పూజ అనేవి చాలా ముఖ్యం. ఆ రోజు నదీ స్నానానికి కూడా చాలా విశేషమైన ఫలితం. ఎక్కడైనా గనక మీరు పుణ్యక్షేత్రాల్లో ఉన్నా కూడా
ఎక్కడైనా తీర్థయాత్రలో ఉన్నా కూడా అక్కడ ఆ సమయాన్ని వినియోగించుకొని అక్కడ ముఖ్యంగా ఏదైతే నది ప్రవహిస్తుందో ఆ నదిలో గనక దీపం వెలిగించుకుంటే చాలా ఫలితం ఉంటుంది. ఇలాంటి ఫలితం కాదు, అద్భుతమైన ఫలితము అక్కడ వెలిగించుకోవాలి. నేనైతే ఒక సంవత్సరం చెప్పాను కదా, కార్తీక మాసంలో కాశీ గంగా నదిలో 1000 దీపాలు వెలిగించాను, 1008 అని. మొన్న 1008 వెలిగించారా? 1008. ఎంత సమయం పట్టిందక్క? ఒక 3-4 అవర్స్ లో అయిపోయింది. 3-4 అవర్స్ లో ఇలా వెలిగించడం వదిలేయటం అందులో. కానీ ప్రిపరేషన్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ కూడా చేస్తారా? హెల్ప్ ఒక 2-3 ఉంటే తొందరగా అయిపోతుంది. మొన్న ఆదివారం 10 మంది గంగాపూర్ లో భీమా నదిలో సంగమం దగ్గర 108 దీపాలు కరెక్ట్ గా ఒక 10 నిమిషాల్లో వెలిగించేసి ఆ వెళ్తుంటేనే దీపాల అందం అసలు వెళ్ళిపోతున్నాయి. అసలు ఇలా వదులుతుంటే ఇలా ఫాస్ట్ గా దీపం వెళ్ళిపోతూ అక్కడ ఒక ఫార్మేషన్ లాగా అనిపిస్తుంది అన్నమాట. అసలు మొన్న మీరు గానగాపురం వెళ్ళారు కాబట్టి మొన్ననే 9వ తారీఖు వెళ్ళారు. అద్భుతం, చక్కగా కార్తీక సోమవారం నాడు కూడా అక్కడే ఉన్నారు. కార్తీక సోమవారం రోజు ఉన్నాను, అలాగే ఆ రోజు ఆదివారం రోజు కూడా ఉన్నాను అనమాట. నవమి తిథి వచ్చింది, తర్వాత దశమి తిథి వచ్చింది, అక్కడే ఉన్నాను. అష్టమి, నవమి, దశమి ఉన్నాను అనమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో దీపం అనేది ఖచ్చితంగా వెలిగించుకోవాలి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే నిజంగా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. దీపదానం కూడా చాలా మంచిది పద్మిని. దీపదానం ఎవరికి ఇచ్చినా కూడా కార్తీక మాసం రోజు మీకు ఉండేటువంటి ఏవైతే గ్రహ పీడలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి చేయటం వల్ల సమస్త దోషాలు కూడా హరిస్తాయి అని తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కుల మత అసలు దేనికి సంబంధం లేకుండా కూడా ఈ కార్తీక పౌర్ణమి, అందుకే సిక్కుల్లో కూడా జరుపుకుంటున్నారు గురునానక్ జయంతి కూడా. అలా ఈ దీపం వెలిగించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, చాలా ఇష్టపడతారు కూడా కార్తీక మాసాన్ని. దత్తుణ్ణి ఏ విధంగా ఆ రోజున ఆరాధించమంటారు? అనఘా లక్ష్మిని, అనఘా స్వామిని, ఎందుకంటే ఆ రోజు శుక్రవారంతో వస్తోంది కాబట్టి పౌర్ణమి అంటే స్వామివారికి చాలా చాలా ఇష్టం కాబట్టి దత్తుణ్ణి పీఠంలో ఏమైనా జరుగుతున్నాయా? ఎట్లా స్వామిని ఆరాధించవచ్చు? జరుగుతున్నాయి పద్మిని. ఆల్రెడీ మనకి ఇప్పుడు కార్తీక మాసము దత్త దీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా అనఘాలక్ష్మి అష్టోత్తరంతో సహా మన వాళ్ళు పూజ చేస్తున్నారు. అనఘా స్వామి, అనఘాలక్ష్మి అష్టోత్తరంతో పూజిస్తున్నారు. ఆ రోజు నేను చెప్పాను కదా, లక్ష్మీదేవిని చాలా విశేషంగా స్మరించుకోవాలి లక్ష్మీ అనుగ్రహం కోసమని. శుక్రవారంతో పౌర్ణమి కలిసి రావటం అనేది ఇంకా ఎందుకంటే ఈ చంద్రగ్రహ పీడ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ కార్తీక పౌర్ణమిని తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కలియుగంలో మనం చూస్తున్నాము, వాళ్ళకి మానసిక బాధలు, స్ట్రెస్ అనేది పెద్ద వ్యాధిలాగా తయారైపోయింది. దాని నుంచి బయటపడాలన్నా, మన బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలన్నా ఈ కార్తీక పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిని తీసుకోవాలి. ఆ చంద్రుడి యొక్క మంత్రాన్ని కూడా ప్రతి ఒక్కరూ పఠించాలి. ఆ మంత్రం కూడా నేను చెప్తారా? అలాగే లక్ష్మీదేవి, అనఘా స్వామి, అనఘా లక్ష్మికి సంబంధించిన స్తోత్రం కూడా చంద్ర మంత్రం ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది. ఒకటి ఓం సోమాయ నమః అందరూ చదువుకునేదే. దాంతో పాటు ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్, చంద్ర గాయత్రి మంత్రము. మరొకసారి చెప్తాను. ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్. చక్కగా గాయత్రి చేసుకోవచ్చు. చంద్ర గాయత్రి చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆ రోజు దీపదానం వల్ల పద్మిని, ముఖ్యంగా ఎవరికైతే అప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే అప్పుల బాధతో మేము ఈ అప్పులు కట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు దీపదానాన్ని చేయాలి. ఎక్కడైనా నదీ సంగమంలో గాని, లేదా ఏదైనా ఒక గుడిలో ఒక బ్రాహ్మణుడికి గాని అక్కడ గుడి దగ్గర దీపం వెలిగించి అక్కడ అలా దానం ఇవ్వచ్చు. అంతే, దాన్ని దీపదానం అంటారు. చాలా మంది చిన్న వెండి దీపాలు ఉంటాయి కదా, అందులో వెలిగించి కూడా ఇస్తారు. చిన్న చిన్న కుందులు కూడా దొరుకుతున్నాయి, చిన్నవి లైట్ వెయిట్ లో అందులో వెలిగించి ఇచ్చేస్తారు. ఇక దత్తాత్రేయ స్వామికి ఆ రోజు అనఘా స్వామి, అనఘా లక్ష్మి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలి. అలాగే అనఘా లక్ష్మికి సంబంధించిన స్తోత్రము, అందులో ముఖ్యంగా అనఘా లక్ష్మి స్తోత్రం అంటే చాలా కొంచెం కఠినం. అనఘా స్వామిదైనా కొంచెం సులభంగా ఉంటుంది, కానీ అనఘా లక్ష్మిది చాలా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అనఘా లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. ఇలా ఏమీ మీకు పలకడం కొంచెం కష్టంగా ఉంటే ఓం
అనఘా స్వామి అనఘా లక్ష్మియే నమః అని చదువుకోండి. Right. సులభంగా, అతి సులభంగా Mm. ఇద్దరిని స్మరించుకోండి. రైట్. ఓం ద్రాం ఓం ద్రాం అనఘా స్వామిని Mm. ఓం శ్రీం అనఘా లక్ష్మియే నమః ఓకే అని చదువుకో అని చదువుకోవాలి. అని చదువుకో. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వరు, అసలు చాలా భక్తి పారవస్యంతోనే ఉంటారు కార్తీక పౌర్ణమి అంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకవేళ ఏదైనా ఒక్కొక్కసారి నెగటివ్ ఎనర్జీస్ మనల్ని అసలు అటువైపు కూడా వెళ్ళనివ్వదు. ఎంతో కొంత ప్రయత్నపూర్వకంగా మనసుని మార్చుకుని అసలు పూజ చేయలేకపోతున్నాం అంటారు పద్మిని. అవును, చాలా మంది ఏంటో నాకు Sad. ఆశ్చర్యం, పూజ చేయలేకపోతున్నాను నేను, నాకు నెగటివ్ ఫోర్సే కదా అక్క. నెగటివ్ ఎనర్జీ. ఆ నెగటివ్ ఎనర్జీని పారద్రోలాలంటే దీపం, Mm. దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది, అంత వెలుగు ఉంది. అసలు ఏ పనైనా జరగాలంటే నిత్య Mm. దీపం పెట్టి చూడండి ఇంట్లో, Mm. అంత విశిష్టత దీపానికి ఉంది. తప్పకుండా అలాంటి తప్పకుండా. ప్రాముఖ్యత Right. ఇలాంటి రోజుని అంటే కార్తీక పౌర్ణమి లాంటి అద్భుతమైన తిథిని తప్పకుండా వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.